నుంచి 9 న్యూస్. కోసిగి సబ్ రిజిస్టర్కు బెదిరింపులు. కర్నూలులో కోసిగి మండలంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్గా విధులు నిర్వహించే వ్యక్తి యొక్క తనయుడు కోసిగి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి ఉద్యోగులను బెదిరించడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. కోసిగి సబ్ రిజిస్టర్ బజారప్ప తెలిపిన వివరాల మేరకు ఆదోని ప్రాంతానికి చెందిన వ్యక్తులు తాము తయారు చేసుకున్న డాక్యుమెంట్ను రిజిస్టర్ చేయాలని కోసిగి సబ్ రిజిస్టర్ బజారప్పను బలవంతం చేశారు. కోసిగి సబ్ రిజిస్టర్ అందుకు నిరాకరించడంతో అతనితో వాగ్వాదానికి దిగారు. సబ్ రిజిస్టర్ హార్ట్ పేషెంట్, ఆయనతో వాగ్వాదం చేయొద్దండి అని అడ్డుకోబోయిన అటెండర్పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయమై కోసిగి సబ్ రిజిస్టర్ బజారప్ప మాట్లాడుతూ వ్యవసాయ భూమికి చెందిన సర్వే నెంబర్లను డాక్యుమెంట్లో రాసుకొని ఆ సర్వే నెంబర్పై ఇంటి రిజిస్టర్ చేయాలని కోసిగి సబ్ రిజిస్టర్ను బలవంతం చేశారు. పంట పొలాల యొక్క సర్వే నెంబర్ను ఇంటి నెంబర్లపై వేసి రిజిస్టర్ చేయడం చట్టరీత్యా నేరం కాబట్టి అటువంటి పనులు తమ వద్ద కుదరదని సబ్ రిజిస్టర్ తెగేసి చెప్పడంతో తమ వద్ద డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయని, ఎలా చేయవు, చేయకపోతే నీ కథ చెబుతామంటూ తనను బెదిరించినట్టు కోసిగి సబ్ రిజిస్టర్ బజారప్ప మీడియాకు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయంలో అధికారులకు రక్షణ లేకపోతే ఎలా? ఈ విషయమై సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని అధికారులపై దాడులు జరగకుండా చూడాలని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్. కాదు కాదు నువ్వు అమ్మినావా కొన్నావానా? నువ్వు అమ్మినావా కొన్నావా? న్యూస్ చేతులు చేస్తున్నావు, రాస్తున్నావు కదా. సార్ ఏమడిగాడు అవన్నీ పట్టుకుని రమ్మంటారు కదా. పబ్లిక్ నువ్వు పబ్లిక్ కాదు కదా, నువ్వు పబ్లిక్ కాదు కదా, నువ్వు రైటర్ బ్రోకర్ కదా. మళ్ళీ ఏం నువ్వు నువ్వెవరు? నువ్వెవరు ఇంటికి? మళ్ళా డిస్టర్బెన్స్ ఎందుకు చేస్తున్నావు? మళ్ళా నువ్వు ఎందుకు మాట్లాడతావు? సారు ఏం కావాలో అది అడిగినాడా లేదా నీకు? మళ్ళా ఎవడని రాయి, నువ్వు రాయి వద్దండా. ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తున్నావు? ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తున్నావు? ఎందుకు కట్టొచ్చు? కనుక్కోలేకుండా కట్టొస్తావా? ఏముంటాయి? నీకు అధికారం ఉంది. నువ్వు డిస్టర్బెన్స్ చేస్తున్నావా జనాలకి? ఎవరితో మాట్లాడుతున్నావు? ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తున్నారు? ఊర్లో ఉన్న ఇంటికి అగ్రికల్చర్ ప్రాపర్టీ సర్వే నెంబర్ వేసి రిజిస్టర్ చేయమని చెప్పి గొడవ చేస్తున్నాడు. ఎవరు సార్? అతను ఆదోని, అతను రెహమాన్ కొడుకు అంటది, డాక్యుమెంట్ రైటర్ రెహమాన్ కొడుకు, ఇంకొక అబ్బాయి. వాళ్ళిద్దరు వచ్చి ఎట్లా చేయవు, నువ్వు ఎందుకు చేయవు, ఇది చేయాలా అని చెప్పి గట్టిగా ఆఫీస్లో గొడవ చేశారు. మిమ్మల్ని బెదిరించినారన్నారు సార్? బెదిరించినారు. ఎట్లా చేయవు చూస్తాం నీ కథ, ఎందుకు చేయవు నువ్వు అని అంటారు. వేరే అగ్రికల్చర్ ప్రాపర్టీ సర్వే నెంబర్ను ఇంటి దానికి ఎట్లేస్తారు, వేయకూడదు. అది నేను చేయనని చెప్పిన. దానికి వచ్చి ఇక్కడ నీ కథ చూస్తాము, నీ అంత చూస్తామని చెప్పి పోయారు. వాళ్ళ పైన ఏదైనా ఉంటే గవర్నమెంట్కి మనం కంప్లైంట్ చేస్తాం. ఉంది కదా సార్, ఆదోనే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది కదా, చేసుకోవచ్చు కదా. ఇక్కడ రావడానికి కారణం ఏమి సార్? వాళ్ళు అంటే అది ఏదైనా ఉంటుంది, ప్రాబ్లం ఏమైనా ఉంటుంది, అందుకే ఇక్కడ వచ్చింటారు అట్లా. అంటే ఇక్కడ కాదు, మన ప్రాపర్టీ అది. యాక్చువల్గా మన ప్రాపర్టీ ఇక్కడ వీళ్ళు చేయాలా, కానీ తప్పుడు నెంబర్ వేసుకొని వచ్చి, తప్పుడు డోర్ నెంబర్ వేసుకొని వచ్చి చేస్తాం, చేయమంటే చేస్తాం.